ప్రజాపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేతసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు డిసెంబర్ 31వ తేదీ. ఈ రోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజున మార్గశిర బహుళ చవితి ఉదయం 10 గంటల 12 నిమిషాల వరకు ఉంది. మఘా నక్షత్రం పూర్తిగా ఉంది. ఈ రోజున వర్జ్యం సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 7 గంటల 46 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు తెల్లవారితే సోమవారం అనగా 4 గంటల 35 నిమిషాల నుంచి 6 గంటల 24 నిమిషాల వరకు ఉన్నాయి. మరి సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల 5 నిమిషాల నుంచి 4 గంటల 49 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 34 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 32 నిమిషాలకు. ఇప్పుడు 31 డిసెంబర్ 2023 దగ్గర నుంచి 6 జనవరి 2024 వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారం చేసుకుని మనం ఇప్పుడు గ్రహచారం అంతా కూడా ఏమైనా మార్పులు ఉన్నాయా అని చూస్తే, శుక్రబుధులు ఇద్దరు కూడా మరి కేతువు కన్యలో, శని కుంభంలో, రాహు మీనంలో, గురువు మేషంలో ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారం. మనం ఈ గ్రహచారాన్ని ఆధారం చేసుకుని ఈ వారం రోజులు ఉన్నటువంటి గోచార ఫలితాలు చూద్దాం. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారంలో మేషరాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలని కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. వీళ్ళు భోజన అసౌకర్యానికి బాగా ఎక్కువగా దగ్గరవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళ ప్రమేయం లేకుండానే కలహాలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. తెలివిగా వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ఉంటారు. శుభకార్య ప్రయత్నాల్లో ఏదో తెలియని ఒక మాయ, దాని మూలంగా చేద్దాం అనుకున్న పనులు వాయిదా వేసుకోవడం, ఏదో శుభకార్యానికి అటెండ్ అవుదాం అనుకుని వెళ్ళకుండా ఉండడం, అనుకోకుండా మనసును వికలం చేసేటువంటి వార్తలు వినవలసి రావడం అని జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ కూడా ధన వ్యయం బాగా జరుగుతుంది. శరీరం ప్రతిదానికి కూడా అలసటకి దగ్గరవుతూ ఉంటుంది. అయితే ఆదాయం రావడం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు బాగా ఉంటూ ఉంటాయి. రుణాలు కొత్తవి కావాల్సినవి సరిగా సమయానికి అందవు. పాత రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. తరచుగా వాహనాలకు సంబంధించి కానీ, ఎలక్ట్రానిక్స్ వస్తువులకు సంబంధించి కానీ, గృహోపకరణాలు వాటికి సంబంధించి కానీ కొంచెం రిపేర్లు, వాటికి సంబంధించిన ఖర్చులు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. రైతులు, విద్యార్థులు, షేర్ వ్యాపారులు, ఈ యొక్క ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ అందరికీ కూడా వీళ్ళందరికీ గురుబలం బాగుంది కాబట్టి సమస్యలను ముందుగా పసిగట్టి ఏ విషయంలో మనకి సమస్య వచ్చే అవకాశం ఉంది, ఏ అంశంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అనే ప్రస్తావనతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మార్కెటింగ్ ఉద్యోగస్తులకు కూడా మంచి తెలివి ప్రదర్శించి సమస్యలు రాకుండా బయటపడే అవకాశం వస్తుంది. అయితే శరీరం ఏదో సృష్టిస్తున్నట్టు కానీ, లేదంటే పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెడుతున్నట్టు కానీ ఇలాంటి భావన తరచుగా మీ వెనకాలే ప్రయాణం చేసే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండడం మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటే చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. మీ కుటుంబంలో పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు మీకు అంత సంతృప్తికరంగా అనిపించవు. పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా మరి చాలా కోపావేశాలను కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ రోజువారీ ప్రవర్తన ఎంత
కొంచెం అగ్రెసివ్గా ఉన్నా ఇప్పుడు అందరితోనూ కూడా ఐకమత్యంగా ఉండేలాగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అష్టమ రవికుజులు, వ్యయ గురువు, సప్తమ బుధ శుక్రులు వీళ్ళు సరైనటువంటి అనుకూలించే గ్రహాలు కాదన్న విషయాన్ని గమనించుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందికరమైన వార్తలు వినవలసి వస్తుంది. అలాగే ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం వస్తుంది. ప్రతి అంశంలోనూ కూడా ఉద్యోగ విషయంలో అధికారుల దగ్గర నుంచి మీకు ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచరించే ప్రయత్నం చేసుకోవాలి. మీరు మీ ఇష్టానుసారంగా ఈ వారం రోజులు కూడా డైలీ షెడ్యూల్ ప్లానింగ్ చేసుకోవడానికి ఉపయోగం ఉండదు. అటు ఉద్యోగ విధి నిర్వహణ, ఇటు కుటుంబ బాధ్యత, వీటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించి వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ తదనంతరం మిగతా అంశాల మీద ఎక్కువగా కేంద్రీకరణ చేయాలి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు అవ్వలేదని నిరుత్సాహానికి గురవద్దు. కారణం ఏంటంటే ప్రత్యక్షంగా 5 గ్రహాలు విరుద్ధమైన స్థానాల్లో సంచారం చేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి పనులు అనుకున్న రీతిగా అవ్వవచ్చు. మీరు ఐడియా ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమింగ్ ప్రకారంగా ఎదుర్కొంటూ ఉండాలంటే కుదరదు. కాబట్టి మీరు రోజువారీ కార్యక్రమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, కుటుంబ విషయాలకి, ఉద్యోగ వ్యాపార విషయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, ఇతర అంశాలకన్నిటికీ కూడా ఆ రెండవ ప్రాధాన్యత ఇవ్వడమే. శుభకార్యాలకు వెళ్ళాలన్నా, బంధువులకి వెళ్ళాల్సిన, ముఖ్యమైన బంధువులలో కార్యక్రమాలకు వెళ్ళాల్సి వచ్చిన వాటికి మీ ఉద్యోగ విషయాలు, మీ కుటుంబ విషయాలు, మీ కుటుంబ అవసరాలని దృష్టిలో పెట్టుకుని అవి అయిన తర్వాతే మిగతా వ్యవహారాలకు వెళ్ళడానికి వీలుగా మానసిక వ్యవస్థని ప్రిపేర్ చేసుకోవాలి. గౌరవ మర్యాదలకు భంగం జరగకుండా ఉండేలాగా మీరు సంచరించేటువంటి చుట్టుపక్కల వాతావరణాన్ని ప్రత్యేకంగా మీరు దృష్టిలో ఉంచుకుని చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని కోణాల్లోనూ కూడా మరి 5 గ్రహాలు వ్యతిరేక్తమైన స్థానాల్లో ఉన్న కారణంగా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఇక్కడ మేషరాశి వాళ్ళైనా, వృషభ రాశి వాళ్ళైనా సరే ఇక్కడ ఈ వారం రోజులు కూడా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ, గోపూజ చేసి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచన చేస్తున్నాం. మిథున రాశి. అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ ఉంటారు. ఇక్కడ గురువు లాభంలో ఉన్నాడు, రాహు దశమంలో ఉన్నారు, అనుకూలించే గ్రహాలు అయినప్పటికీ కూడా చాలా విచిత్రమైనటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ వారం రోజులు కూడా శుక్రుడు షష్ఠస్థితి, రవికుజులు సప్తమంలో ఉన్నారు. రాబోయే వారమే కాదు, ఒక 3 మాసాల పాటు మీరు ఏది అవసరం, ఏది మనకు సంబంధించిన పని, ఏది మనకు సంబంధం లేని పని అనే విషయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం. రాబోయే సంవత్సరంలో కూడా కొంచెం తరచుగా అప్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్నాళ్ళు బాగుండడం, కొన్నాళ్ళు బాగుండకపోవడం. మీరు కొన్ని విషయాల్లో బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఏదైనా మంచి బాగా ఆప్తులైన వాళ్ళ దగ్గర కూర్చుని సలహాలు తీసుకుని కొన్ని వ్యవహారాలు పూర్తి చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యవంతులకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. అనారోగ్యవంతులకి అనారోగ్యాలు పెరిగే అవకాశం వస్తుంది. రుణ సదుపాయాలు దొరకని పరిస్థితి, కొంతమందికి కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి, పాతగా ఉన్న రుణాలు మళ్ళీ కొత్తగా ఇబ్బంది పెట్టే అవకాశం. ఒక సమస్య కాదు, చాలా విచిత్రమైన సమస్యలన్నీ కూడా ఈ వారమే కాకుండా 2024లో తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీనితోడు సెకండ్ హాఫ్లో గురువు వ్యయంలోకి వస్తాడు. ఆ తర్వాత కుజుడు కూడా స్తంభన కాలం అందులో ఎక్కువగా ఉంది. జనరల్గా ఈ గురు కుజుడు యొక్క ప్రభావం బాగున్నప్పుడు ఘటన అవడం కష్టమవుతూ ఉంటుంది. ఓర్పు, సహనం, మన ప్రయత్నాలు, కాలం అన్నీ కూడా దానికి వెళ్ళిపోతూ ఉంటాయి. నేను ఈ వారం రోజుల గురించి మిథున రాశి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. రాబోయే సంవత్సరం అంతా కూడా దృష్టిలో పెట్టుకుని చాలా కేర్ఫుల్గా 2025 ఏప్రిల్ దాకా కూడా ఉన్న సమయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతులకు చూపించుకోండి.
నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ప్రణాళికలు 2025 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి గ్రహచార రీత్యా ప్రణాళికలన్నీ కూడా మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోండి. మంచి ఐడియా ఫ్రేమ్ చేసుకోండి, దానిని అనుసరించి ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. తొందరపడి మోయలేని బరువులతో కూడుకున్నటువంటి వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు. అప్పులు చేసి అప్పులు పెంచుకుని చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోండి. శుభకార్య ప్రయత్నాలు మాత్రం అటు లాభంలో గురువు మూలంగా అయినా వ్యయంలో గురువు మూలంగా అయినా అయ్యే అవకాశం వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు మాత్రం ఆపకుండా ముందుకు వెళ్ళండి. లగ్జరీ అంశాల కోసం చెప్పి అప్పులు చేయొద్దు. ఏదో పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు అంటారే, ఆ మాదిరిగా కాకుండా మనకున్న పరిధి, మన పరిధిలో మనం ఎట్లా ఉండాలనే విషయాల మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు సుఖశాంతులు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జగదంబ ఇద్దరు ఉన్నటువంటి శివాలయంలో రోజు ఉభయ సంధ్యల్లోనూ 11 ప్రదక్షిణాలు చేయండి. శ్రీమాత్రే నమః అని నామం చెప్తూ అక్కడే కూర్చుని సుబ్రహ్మణ్య స్తోత్రం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రం, మరి దుర్గా సప్తశ్లోకి రోజు పారాయణ చేసుకోండి. కుదిరినప్పుడు లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయండి. ఇది నేను ఈ వారం రోజుల కోసం చెప్పట్లేదు. 2025 ఏప్రిల్ వరకు కూడా ఉన్నటువంటి గ్రహచార రీత్యా మీకు ఉన్నటువంటి సందర్భాలని పురస్కరించి చెప్తున్నాను. దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజున మొదటి ఈ వారం రోజులు చాలా విచిత్రంగా నడుస్తూ ఉంటాయి. చాలా ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తూ ఉంటారు. నేను ప్రతి అంశాన్ని కూడా సాధించగలను అనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్తారు. ప్రతి కార్యక్రమాన్ని అట్లా సాధించి ఉంటారు కూడా. ధైర్యమే కాదు, తెలివిగా మీరు ఉంటారు. షేర్ వ్యాపారాలు మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యాపారంలో మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. మితభాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా బాగుంటాయి. చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా విజయవంతం చేసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మీరు చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. మీరు కూడా అందరికీ సహకారం చేస్తారు. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా మీరు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అష్టమ శని అని భయపడేటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద తార్కాణం. మరి ఒకే చోట ఉన్నటువంటి శుక్ర బుధ పంచమంలో, షష్ఠంలో రవికుజ యోగిస్తూ ఉంటారు. రాహు గురువులు తటస్థంగా ఉంటారు. తృతీయంలో కేతు యోగిస్తారు. ఇట్లాగా గ్రహ సముదాయం అష్టమ శని మినహా మిగతా అందరూ బాగున్నారు. కాబట్టి ఈ వారం రోజులు ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ అష్టమ శని సంచారం బాగా సానుకూలం అవ్వడం కోసం చెప్పేసి రోజు అవకాశం కుదిరితే కనుక ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణం మమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మరి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో మంచి సలహాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వారికి సలహాలు మంచిగా అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. అన్ని కార్యక్రమాలు సుఖంగా సాగుతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పనులు ఆలస్యం అవుతాయి. వాటి మూలంగా ప్రత్యేకమైన నష్టాలే ఉండవు. ఒక్కోసారి మీరు సోమరితనం ప్రదర్శించే అవకాశం వస్తుంది. అందువలన పనులు ఇవాళది రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేటువంటి బుద్ధితో కాస్త వాయిదా వేసుకుంటారు. ఇంట్లో తల్లికి తండ్రికి ఆరోగ్య విషయాలు చాలా బాగుండే అవకాశం ఉంది. ధనధాన్య విషయాల్లో సౌకర్యవంతంగా ఫలితాలు ఉంటాయి. మరి మీ యొక్క స్వబుద్ధి చేత కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఒక్కోసారి స్నేహితులు ఏదైనా పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లకి మీరు సమాధానం చెప్పవలసి వస్తూ ఉంటుంది. అది స్నేహితులు అవ్వచ్చు, తోటి ఉద్యోగస్తులు అవ్వచ్చు, తోటి వ్యాపారులు అవ్వచ్చు. దాని మూలంగా కొంచెం మానసికంగాను, అలాగే కొన్ని సందర్భాల్లో సాంఘికంగా అగౌరవంగాను, మరి ఒక్కోసారి అదే పనులు 1-2 సార్లు చేయవలసి వచ్చిన కారణంగా మరి శారీరకంగా కూడా బడలకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అతిశయోక్తిగా ఉండేటువంటి కార్యక్రమాల జోలికి పోవద్దని చెప్పి ప్రత్యేక సూచిస్తున్నాం.
కారణం ఏంటి, అట్లాంటి సందర్భాల్లో మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. రోజువారీ కార్యక్రమాలు, మామూలు కార్యక్రమాలు, న్యాచురల్గా ఉండేటువంటి మీ సొంత కార్యక్రమాలు మాత్రమే ఎక్కువ చేసుకుంటూ వెళ్ళండి. లబ్ధి పొందే అవకాశం వస్తుంది. మరి కొన్నిసార్లు మీరు స్వేచ్ఛగా ప్రవర్తించే అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, కుటుంబ నిర్ణయాలు అవ్వచ్చు. మరి అలాగే కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా కూర్చుని చర్చించి మీకు కావాల్సిన అవసరాలు తీర్చే ప్రయత్నంలో చాలా ఎక్కువగా మరి సహకారం చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులకు విద్యాభ్యాసంగా పెరుగుతుంది. వాహన సౌకర్యాలు బాగుంటాయి. శని సంచారం అనుకూలం అవడం కోసం ప్రాతకాలంలోనూ ప్రదోషకాలంలోనూ శివాలయంలో రామనామం చెప్తూ, శ్రీమాత్రే నమః అనే నామం చెప్తూ ఈ 2 నామాలతో కూడా 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా అనుకూలిస్తోంది, కనబడుతోంది. కన్యారాశి. చాలా చక్కనైనటువంటి రోజు ఈరోజు. ఇక్కడి నుంచి వారం రోజులు కూడా కన్యారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేస్తే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రోజువారీ కార్యక్రమాల్లో దృష్టి పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. ధనం వ్యయం బాగా జరుగుతుంది. అధికారులకి కోపం తెప్పించేటువంటి వృత్తి పనులు చేస్తూ ఉంటారు. ఆ అధికారులు కోపాలు వస్తాయి. వాళ్ళు తరచుగా మీ మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. బంధు విరోధం పెరుగుతుంది, బుద్ధిమాంద్యం పెరుగుతుంది, మనస్తాపం పెరుగుతుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు శ్రద్ధగా నడుపుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా లాభదాయకంగా నడుస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు యాక్చువల్గా శని సంచారం బాగుంది కాబట్టి ఎటువంటి నష్టాలు వచ్చే అవకాశం లేదు. కానీ గృహంలో కానీ, మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో కానీ కలహాలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. బంధువైరం పెరిగే అవకాశం వస్తుంది. అలాగే రోగవేదన కొంచెం పెరిగే అవకాశం వస్తుంది. దుర్వార్త తరచుగా వినవలసి వస్తుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ఉండాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే అన్ని విధాలా కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరూ మీకు బాగా సహకరించే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. మీరు కొంచెం ఏమరపాటుగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు విరుద్ధమయ్యే అవకాశం వస్తుంది, వికృతంగా అయ్యే అవకాశం వస్తుంది. అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు శ్రీమాత్రే నమః అనే నామం చెప్తూ ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రం, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని పనులు మర్చిపోతూ ఉంటారు. ఇలా మర్చిపోయి చేయవలసిన పనులు మర్చిపోవడం మూలంగా బంధువర్గం కానీ, స్నేహవర్గం కానీ మీతో కొంచెం వికృతంగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. దాని ద్వారా మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం వస్తుంది. తులారాశి. అద్భుతమైన గ్రహచారం నడుస్తోంది. చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రధానంగా మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు లాభాన్ని అందుకుంటారు. రైతులకు ప్రశాంతంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో వేగవంతమైన ఫలితాలు నడుస్తూ ఉంటాయి. సలహాలు, సంప్రదింపులు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అందరూ బాగా సహకరిస్తారు. ప్రధానంగా కుటుంబ వ్యవహారాలను కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఇబ్బందులు లేనటువంటి జీవనశైలి నడుస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం బాగుంటుంది. పాత సమస్యలకి పరిష్కార మార్గాలు వెతికితే కనుక ఈ వారంలో పూర్తయ్యే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా మీరు విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు గురుబలం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. సాంఘిక కార్యక్రమాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సానుకూలం అవుతుంది. అందరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహకాలు బాగా అందుతాయి. అన్ని విషయాలు కూడా చాలా చక్కగా సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇంకా నాకు లాభాలు అందాలి, ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి తులారాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ప్రాతకాలంలో చక్కగా ప్రశాంతంగా నవగ్రహ స్తోత్రాల పారాయణ చేసుకోవడం, లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. చాలా మంచి మార్పులు చూస్తారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం నుంచి. క్రమంగా ఇప్పుడు ప్రస్తుతం బుధ శుక్రులు లగ్నంలో ఉన్నారు. కొంచెం బద్ధకం పెరుగుతుంది. పనులు వాయిదా వేసే లక్షణం పెరుగుతుంది.
పనులు సకాలంలో అటెండ్ అవ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ప్రతి కార్యక్రమం కూడా క్రమంగా ఇక్కడి నుంచి వన్ బై వన్ డెవలప్ అవుతుంది. పాత సమస్యలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి, కొత్త వ్యవహారాల్లో విజయాలు లభిస్తాయి. అందరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహకాలు బాగా అందుతూ ఉంటాయి. ఈ వారం ఒక్కదాన్ని బేస్ చేసుకుని చెప్పకూడదు. రాబోయే 4 మాసాల్లో చాలా చక్కనైనటువంటి మంచి మంచి మార్పులకి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు గత సమస్యల యొక్క పరిష్కారాల కోసం చెప్పి ఇప్పుడు కృషి చేయడం ప్రారంభం చేస్తే ఇవి క్రమంగా రాబోయే కాలంలో పూర్తయిపోతాయి. అలాగే మీరు ఈ వారం అంతా కూడా మరి ప్రతి విషయాన్ని సాధించాలనేటువంటి ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్ళండి, విజయాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగుంటాయి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మార్కెటింగ్ ఉద్యోగస్తులకి ఆ యొక్క మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా పొందే అవకాశం ఉంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. హుందాగా సరదాగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇంకా మంచి ఫలితాలు రావాలి, నాకు ఇంకా బాగా అనుకూల ఫలితాలు పెరగాలనుకున్న వాళ్ళు ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో జగదమ్మని అర్చన చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆరోగ్య విషయం మీద రాబోయే కాలం అంతా కూడా మీరు చాలా బాగా దృష్టి పెట్టాలి. జనవరి 15కి రవి ద్వితీయంలోకి వెళ్తాడు. అక్కడి నుంచి కొంచెం మంచి మార్పులు వస్తాయి. కుజుడు మరి ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందికరంగానే ఉన్నాడు. ఆయన కూడా ఒక 4 రోజుల పాటు ఇంకా అక్కడే ఉంటాడు. ఆ తర్వాత మరి భవిష్యత్తులో 2024 చివరిలో సప్తమ అష్టమ సంచారం ఆయన కుజుడికి స్తంభనగా ఉంటుంది. అది కొంచెం ఇబ్బందికరమే. ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి, ఆర్థిక విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి గ్రహచారంతో ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి. సద్బుద్ధితో వ్యవహరిస్తారు, సత్కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. అందరినీ కూడా మెప్పిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు మీ యొక్క ముఖ్యమైనటువంటి స్నేహితులతో షేర్ చేసుకుని ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక చక్కనైనటువంటి క్లారిటీ కలిగి ప్రయాణం చేస్తారు. షేర్ వ్యాపారులు కూడా చాలా బుద్ధిపూర్వకంగా లాభాలు అందుకునే ప్రయత్నం చేస్తారు. వ్యయ శుక్రుడు వాహనాలు రిపేర్లు తీసుకొస్తూ ఉంటాడు. తరచుగా ప్రయాణాల్లో వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఇస్తూ ఉంటారు. జాగ్రత్తలు పాటించవలసిన కాలం కూడా ఉంది ఇక్కడ కొంత. అయితే అధికమైన గ్రహాలు యోగిస్తున్న కారణంగా అజాగ్రత్తగా ఉన్నా మీకు సానుకూల స్థితితో కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. ఆరోగ్య సమస్యలు అనేవి ఉన్నటువంటి ధనురాశి వాళ్ళు ఈ రాబోయే సంవత్సరంలో మీకు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనే విషయాన్ని గురు కుజుల మూలంగా ద్వితీయార్థం అంతా కూడా 2024 ద్వితీయార్థం జూన్ దగ్గర నుంచే పరిస్థితులు ఎట్లా ఉన్నాయని మీ సిద్ధాంతుల దగ్గర ఒకసారి చెకప్ చేయించుకోండి. అలాగే మరి డీటెయిల్డ్గా వర్కింగ్ చేసిన దాని ప్రకారంగా మీ యొక్క కొత్త ప్రణాళికలన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. తద్వారా చాలా మటుకు మంచి ఫలితాలు అంతూ ఉంటాయి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఆర్థిక ప్రణాళికలను బాగా నడుపుకుంటూ ఉంటారు. ప్రధానంగా చాలా స్టబాన్గా, తెలివిగా, ధైర్యంగా ఎంతటి వ్యవహారాన్ని సరే చేసేటువంటి లక్షణాలు పెరుగుతాయి. కానీ జాగ్రత్తగా ఉండాల్సింది. మీ స్థానానికి అటు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇబ్బంది పెట్టేటువంటి జనాభా పెరుగుతారు. తరచుగా దూరాలు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. దాంతో ధన వ్యయం కూడా బాగా అవుతూ ఉంటుంది. బంధుద్వేషం పెరుగుతుంది. శరీరం కొంచెం శుష్కించే అవకాశం వస్తుంది. శరీరానికి ఆరోగ్య సమస్యలు కూడా తోడయ్యే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళు వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. మార్కెటింగ్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. వెళ్తున్న ప్రతి పనికి కూడా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళడం చాలా అవసరం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అందరి కార్యక్రమాల్లో కూడా విజయాలు ఉంటాయి. అందరినీ కూడా మెప్పిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఫలితాంశాలని కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ మీకున్నటువంటి
ఈ యొక్క పరిస్థితులను బట్టి ప్రణాళికలు వేసుకోవడం చాలా అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒంటరి కాలక్షేపం పనికిరాదు. ఒంటరి లాంగ్ డ్రైవింగ్ కూడా పనికిరాదు. పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి. రవికుజులు వ్యయంలో ఉన్నారు కాబట్టి ఒకసారి రవికుజులకి శాంతి చేయించుకోవడం మంచిది. అలాగే ఇక్కడ గురుబలం బాగుంది, శని బలం బాగుంది. తర్వాత సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రధానంగా బుధుడు శుక్రుడు ఇద్దరు వ్యయంలో ఉన్న కారణంగా ప్రశాంతత తగ్గే అవకాశం వస్తుంది. సుఖహాని ఏర్పడే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. పరిస్థితులన్నీ కూడా క్రమంగా వచ్చే వారం అంతా కూడా మీకు అనుకూలమయ్యే అవకాశంగా కనబడుతోంది. మీరు ఇంకా మంచి ఫలితాలు పెరగాలనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన, ఈ యొక్క ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఉంటే కనుక చాలా మనకు మంచి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. కుంభరాశి. ప్రతిరోజు కూడా ఒక పరీక్షగానే నడుస్తూ ఉంటుంది. ప్రతి పని కూడా చాలా పెద్ద స్థాయిలో పరీక్షలను ఏర్పాటు చేస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనాన్ని కొనుగోలు విషయాన్ని వాయిదా వేస్తే మంచిది. వాహనాలు నడిపే విషయంలో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు చక్కటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. కార్యక్రమాలని సుగమం చేసుకోవాలనే దృష్టితో మీరు చేసే ప్రయత్నాలను కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి. ఆరోగ్యం బాగా సహకారం చేస్తుంది. ఇంట్లో శుభకార్య సంబంధంగాను, పుణ్యకార్య సంబంధంగాను కార్యక్రమాలు పెరుగుతాయి. గురువుల్ని, పూజ్యుల్ని కలుస్తారు. మానసిక వ్యవస్థ ఇరిటేషన్ దగ్గర నుంచి చాలా కూల్గా ఉండడానికి వీలుగా ప్రయత్నాలు సాగించే అవకాశం వస్తుంది. అలాగే మరి తరచుగా ఈ యొక్క ఏదైతే ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని దర్శించుకోవాలంటే కోరికతో ప్రయాణాలు చేసే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో చాలా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. తద్వారా మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళు ఈ వారం రోజులు పనులు ఇంకా వేగం అవ్వాలంటే కనుక రామనామం చెప్తూ ఆంజనేయ స్వామి గుడిలో 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి మానసికంగా చాంచల్యం బాగా పెరిగిపోతుంది. కుటుంబ విషయాల మీద కొంచెం భయము, ఆందోళన పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ వారంలో ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చాలా చక్కనైనటువంటి జీవితం గడుస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరి దగ్గర నుంచి కూడా ప్రశాంతంగా ప్రోత్సాహం లభిస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చాలా మంచి జీవితాన్ని గడుపుతూ ఉండడం మూలంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ ప్రవర్తన ఒకసారి ఇతరులకు నచ్చగా కొంచెం కలహాలు దారితీస్తుంది. కానీ ఇవన్నీ కూడా క్రమంగా సరిచేసుకుని మీరు ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకుని దిశగా ప్రయాణం చేస్తారు. మార్కెటింగ్ ఉద్యోగస్తులు, విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, కోర్టు వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా మీ కార్యక్రమాలని చాలా చక్కగా సులువు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా కార్యక్రమాల్లో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచి జీవనం సాగిస్తారు. మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం